సీతను వెతుకుతున్నప్పుడు రాముడు ఇక్కడికొచ్చాడు. ఆయన కొంతకాలం ఈ శిల మీద విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన స్పర్శ ద్వారా ఇది పవిత్రం చేయబడింది కాబట్టి ఈ శిలే నాకు కావాలి అని చెప్పారు. క్రీస్తు శకం 1671 విరోధికృత సంవత్సర శ్రావణ కృష్ణపక్ష ద్వితీయ రోజు బృందావనంలోకి ఒక వ్యక్తి సజీవంగా ప్రవేశించే ఈ అరుదైన సంఘటన చూడడానికి వేలాది మంది మాంచాల గ్రామంలో గుమిగూడారు. ఎప్పటిలాగే రాఘవేంద్ర స్వామి తెల్లవారుజామున లేచి శ్రీహరిని ధ్యానం చేసుకుని స్నానం జపధ్యానం తర్వాత అదృష్టవంతులైన శిష్యులకు శ్రీమధ్వాచార్యుల కృతులపై చివరిసారిగా ఉపన్యాసమిచ్చాడు. అది తమ గురువు యొక్క చివరి ఉపన్యాసం కాబోతుందని ఆలోచనతో ఆయన శిష్యులు దుఃఖించారు. అక్కడ గుమిగూడిన వేలాది మందికి ఇకపై అలాంటి జ్ఞాననిధిని చూడలేమని గ్రహించడం బాధ మరియు వేదనతో నిండిపోయింది. ప్రసంగం ముగిసింది. మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఆయన శ్రీ మూలరాముడికి మరియు సంస్థానానికి చెందిన ఇతర విగ్రహాలకు పూజలు నిర్వహించి మొత్తం సమూహాన్ని తీర్థ ప్రసాదం మరియు ఫలమంత్ర అక్షింతలతో ఆశీర్వదించారు.